అయ్యా షేయి పార్టీ ఎంపీ చామల కిరణాల సారు ఇక చెప్పుండ్రి పాడి కౌశిక్ రెడ్డి సార్ ముచ్చటేందో. పాడే కౌశిక్ రెడ్డి నుంచి మ్యాడ్ కౌశిక్ రెడ్డి అయినట్టు అనిపిస్తుంది. మ్యాడ్ అంటే మెంటలే కాదు, మ్యాడ్ అంటే మీడియా అటెన్షన్ డిసీజ్. విన్నారా ఎంపీ సార్ ఏమంటుండో, ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మీడియాలో ఉండాలని కంటెంట్ లేని కబుర్లు చెప్తూ మీడియాలో స్టార్ అయిదామని దొర దగ్గర మంచి మార్కులు సంపాదిద్దామని మాట్లాడినట్టే ఉంది. కానీ ఆ దరిద్రపు ముగ్గురు ఎంపీలు ఏనా కొడుకులు వచ్చి మాట్లాడిరో చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు. అయ్యా ఎంపీ గారు, మరి కారు పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సారు మీడియాలో కనిపించేది అందుకో కాక మా కబుర్లు చెప్పుకుంటా పొద్దు గడుపుతుండు అని మీరన్నట్టే అనుకుందాము. మరి మీరేం కమాలు చేస్తుండ్రు సారు? మీరు ఎంపీగా ఇమానం తిని ప్రమాణం చేసి ఇన్ని దినాలు అవుతున్నా ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్కు తమరి తెలివితోని ఏం చేసిండ్రు సారు? పొదుగాలు ఇవ్వగానే కారు పార్టీ లీడర్లను తిట్టుకునే కొలుపు పెట్టుకునే కాలమేళ అదిస్తున్నారు. మీరేమో పబ్లిక్ కోసం పనిచేస్తున్నట్టు ఇప్పుడు పక్క పార్టీ లీడర్లను దెప్పిపొడవ పడితిరి. ఉదికు అన్నదాతలు ఊరియా బస్తాల కోసం కండ్లు కాయలు కాసేటట్టు కాళ్ళు రిల్లలు పట్టేటట్టు వ్యవసాయ ఆఫీసుల కాడ నిలబడి అరిగోసలు పడుతురు. మీ షేయి పార్టీ ఎంపీలు అంతా కలిసి సెంట్రల్ సర్కారు మంత్రుల దగ్గరికి పోయి మా తెలంగాణకు ఊరియా బస్తాలు కావాలని కొట్లాడి తెచ్చే తెలివి లేదా? నిమ్మలంగా ఇట్లా ఏసీలో కూర్చొని పాసి ముచ్చట్లు చెప్పుడు తప్పితే మీతోని ఏమన్నా ఫాయిదా ఉన్నదా? ఉత్త సంచి కాడ కావాలన్నట్టు మీరు తెలంగాణలో ఎంపీగా ఉండేందుకు లేకేందుకు? పేరుకు మాది ప్రజాప్రభుత్వం, మాది ఇందిరమ్మ రాజ్యము, మాది ప్రజాపాలన, మేం పాలకులం కాదు సేవకులమని చెప్పుడే ఉన్నది తప్పితే మీ షేయి సర్కారు ఏలుబడిలకు వచ్చి కూడా ఎలగబెట్టింది ఏం లేదు. తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని ఇప్పటికే పబ్లిక్ మొత్తుకుంటురు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.